చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నాకు తిక్కుంది, ఆ తిక్కకో లెక్కుంది అని సినిమా డైలాగ్ విన్నాం. అంటే తిక్కకు కూడా ఒక లెక్క ఉంటుంది, లెక్కుంటేనే అది తిక్క అవుతుంది. లెక్క లేకపోతే ఏమవుతుందో నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. కానీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిక్కకు లెక్క లేదు, పక్కా లేదు. ఎందుకు లెక్క లేదు, పక్కా లేదు అంటున్నా అంటే ఆయన టారిఫ్లు విధిస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఈ టారిఫ్లకు ఏంటి ప్రాతిపదిక ఎవరికీ అర్థం కావడం లేదు. ట్రంప్ చెప్తున్నది ఏంటంటే మాకు వాణిజ్య లోటు ఉంది, దానివల్ల ఈ టారిఫ్లు విధిస్తున్నాం, అందరూ వచ్చి అమెరికాను దోచుకుంటున్నారు అంటున్నాడు. వాణిజ్య లోటు అంటే అమెరికా ఎగుమతి చేసేదానికన్నా ఒక దేశానికి ఆ దేశం దిగుమతి చేసుకునేది ఎక్కువ ఉంటే అది వాణిజ్య లోటు అంటారు. ఇప్పుడు $100 అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక కంట్రీకి $150 ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఆ $50 డెఫిసిట్ అంటారు. సో డెఫిసిట్ లేని దేశాలంటూ ఉండవు. ఇప్పుడు ఇండియాకు చైనాకు మధ్య చూస్తే మన వైపు భారీ డెఫిసిట్ ఉంది. ఇండియాను దోచుకుంటోంది చైనా అంటూ మన ప్రభుత్వం రోజు అనడం లేదు కదా. అని చెప్పి నేను చైనా పైన టారిఫ్లు విధిస్తానని అనడం లేదు. చైనాకు మనకు బార్డర్ డిస్ప్యూట్ ఉన్నా కూడా. కానీ ట్రంప్ ఈ ఫ్లాడ్ ఎకనామిక్ లాజిక్ పైన తన టారిఫ్ల విధానాన్ని అమలు చేస్తున్నాడు. ఇక అదైనా సిన్సియర్గా అమలు చేస్తున్నాడా? లేదు. రోజుకో లెక్క. ఒకరోజు ప్రకటిస్తాడు, మళ్ళీ 90 రోజుల పాస్ అంటాడు, మళ్ళీ ప్రకటిస్తాడు, మళ్ళీ 1 year తర్వాత అమలవుతాయి అంటాడు. గందరగోళం. ఒకసారి 245% వరకు చైనా పైన పట్టుకొచ్చాడు, మళ్ళీ తక్కువ చేస్తున్నా అంటాడు. ఇప్పుడు ప్రతి దేశానికి ఒక లేఖలు రాస్తున్న టారిఫ్ లేఖలు. అంతకుముందు ప్రకటించిన దానికి సంబంధం లేకుండా కొత్త ఫిగర్ వేస్తున్నాడు. తనకు తోచిన ఫిగర్ వేస్తున్నాడు. అందుకే లెక్క లేదు, పక్కా లేదు అనటానికి కారణం అది. మీకు ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం. మీకు ఉదాహరణకు మీకు బ్రెజిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్కు అమెరికాకు ట్రేడ్ చూస్తే అమెరికాకే ట్రేడ్ సర్ప్లస్ ఉంది. $7 billion ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అమెరికా బ్రెజిల్కి ఎక్స్పోర్ట్ చేసేది $49 billion. కానీ అమెరికా బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది $42 billion. అంటే దెర్ ఇస్ ఎ ట్రేడ్ సర్ప్లస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా టు ది ట్యూన్ ఆఫ్ $7 billion. మరి ఎందుకు బ్రెజిల్ పైన టారిఫ్ విధిస్తున్నాడు? మామూలు టారిఫ్ కూడా కాదు. ఏప్రిల్లో 10% ఉంటే ఇప్పుడు 50%కి పెంచాడు. లాజిక్ ఉండదా ఏమన్నా? నిజమే, నువ్వు ట్రేడ్ డెఫిసిట్ ఉంటే టారిఫ్ వేస్తున్నావంటే ట్రేడ్ సర్ప్లస్ ఉన్న కంట్రీ పైన 50% టారిఫ్ ఏంటి? సో దీనికి ఆన్సర్ లేదు. ఆన్సర్ కావాలి అంటే మీకు ట్రంప్ టారిఫ్ లెటర్లో చూడాలి. ఏమంటాడు ట్రంప్? బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా. లూలా అంటే ట్రంప్కు నచ్చదు. లూలా కన్నా ముందున్న డిక్టేటర్ బోల్సినారో ఉన్నాడు. సో ఆయన ట్రంప్కు మంచి ఫ్రెండ్. అందుకే హైలీ రెస్పెక్టెడ్ లీడర్ బోల్సినారో పైన మీరు విచారణ జరుపుతున్నారు, ఇది ఇంటర్నేషనల్ డిస్గ్రేస్, దీన్ని వెంటనే ఆపండి అంటూ మరో కంట్రీకి ఆదేశం ఇస్తున్నాడు. బ్రెజిల్ దేశంలో ఏం చేయాలని బ్రెజిల్ చూసుకుంటుంది కదా. అమెరికా అధ్యక్షుడు డిసైడ్ చేస్తాడా? ఇప్పుడు మన దేశంలో ప్రతిపక్ష నేతలపైన మోడీ ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. కేజ్రీవాల్ లోపలేసింది, హేమంత్ని లోపలేసింది. అది వేరే దేశం వచ్చి నువ్వు విడుదలేవని అంటాడా? అంటే మనం అంగీకరిస్తామా? మన దేశ ప్రభుత్వం పైన మనమే పోరాడుకుంటాం. బోల్సినారోకు తిరుగుబాటుకు కుట్ర పడినాడన్న ఆరోపణ పైన విచారణ ఎదుర్కొంటున్నాడు. దానికి పైన అభ్యంతరాలు కూడా చెప్పచ్చు. కొన్నిసార్లు అంతర్జాతీయంగా మానవ హక్కుల దృష్టితో ఇతర దేశాల్లో జరిగే పరిణామాలపై కూడా రియాక్ట్ అవుతుంటారు. కానీ దానికి ట్రేడ్ వెపన్గా మార్చుకోరు కదా. దాని కొరకు బ్రెజిల్ పైన నాకు ప్రెసిడెంట్ నచ్చతలేడు కనుక 50% టారిఫ్ విధిస్తా అంటాడా? పోనీ ఇక్కడన్నా ఒక ఆ తిక్కకు లెక్కుంది. సో లూలాకు అంటే ఆయనకు నచ్చదు. లూలా ప్రత్యర్థి అయిన మాజీ అధ్యక్షుడు బోల్సనారో అంటే ఇష్టం. బోల్సనారో పైన లూలా కేసు పెట్టి విచారణ జరుపుతున్నాడు కనుక శిక్షించదలుచుకున్నాడు. ఎస్, ఈ తిక్కకు లెక్కుంది. మీకు ఇంకో లెక్క చెప్తాను. లిబియా పైన 30% ట్యాక్స్ విధించాడు. లిబియాతో మీకు అమెరికాకున్న వాణిజ్యం ఎంత? $2 billion.
అంటే టోటల్ అమెరికన్ ట్రేడ్లో ఇది 0.02%. అంటే ఎక్కడైనా ఉందా? మీకు 100 రూపాయలు చేస్తే 100 రూపాయలు ట్రేడ్ చేస్తే 2 పైసలు. మరి ఆ లిబియా పైన 30% టారిఫ్ ఏంటి? దాంతో సాధించేది ఏంటి? అసలు ట్రేడే లేనప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఎక్కడిది? వాణిజ్యమే లేనప్పుడు వాణిజ్య లోటు ఎక్కడిది? ఇంకా దుర్మార్గం చెప్తాం. మాల్డోవా అని ఒక కంట్రీ ఉంది. ఇదైతే 30 లక్షల జనాభా ఉన్న చిన్న దేశం. అబ్సల్యూట్లీ ఇన్కాన్సిక్వెన్షియల్ కంట్రీ. మాల్డోవా పైన 25% టారిఫ్ విధించాడు. మాల్డోవా అమెరికా ట్రేడ్ కేవలం $180 మిలియన్. టూ-వే ట్రేడ్. యుఎస్ మాల్డోవా ట్రేడ్ టోటల్ విలువ కేవలం $180 మిలియన్, నాట్ ఈవెన్ $1 బిలియన్ ఫ్రాక్షన్. 0.002%. అంటే 1000 రూపాయలు కనుక చేస్తే 2 పైసలు. మరి ఆ మాల్డోవా పైన టారిఫ్. ఇదే కాదు, మీకు అంతకుముందు కూడా చెప్పాను, ఆస్ట్రేలియా దగ్గర ఒక ఐలాండ్, అలా మనుషులే ఉండరు. ఆ మనుషులు కూడా ఉండరు. ఐలాండ్ పై కూడా టారిఫ్ విధించాడు ట్రంప్. ఇంకో ఐలాండ్ పైన 2000 మంది ఉంటారు, దానిపై కూడా ట్రంప్ విధించాడు. ఇక మిగిలింది మూన్ పైన, మార్స్ పైన విధించలే. సో ఇప్పుడు చెప్పండి, నేను ఎందుకన్నాను? ఒక తిక్క ఉండడం వేరు, తిక్కకు లెక్క పక్క ఏది లేకుంటే ఉంటే వేరు. ఏ రకం? దెర్ ఇస్ నో లాజిక్, దెర్ ఇస్ నో కామన్ సెన్స్, ఎకనామిక్ కామన్ సెన్స్. సో నాట్ ఈవెన్ ఏ పొలిటికల్ సెన్స్ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు.